ఏంటి సహస్ర, ఇక్కడేం చేస్తున్నావు? అర్థమైంది, విహారీ లక్ష్మి రాలేదని చూస్తున్నావా? దాన్ని కట్ చేయాల్సినప్పుడు కట్ చేయకుండా ఇంట్లోకి తెచ్చిపెట్టుకున్నావు. ఇప్పుడు టెన్షన్ పడి కోప్పడి ఉపయోగం ఏంటి చెప్పు? నేను దాన్ని తెచ్చిపెట్టుకున్న కారణం వేరే పిన్ని. ఇక్కడ టెన్షన్ పడుతుంది ఇక్కడ. నీకు అర్థం కాదులే. నాకు అర్థమైంది. నీ కోపం, నీ ఫ్రస్ట్రేషన్ ఎందుకో నాకు తెలుసు. రేపు ప్రెజెంటేషన్లో దాని ప్రెజెంటేషన్ ఎక్కడ ఓకే అవుతుందో అదెక్కడే ఎండి అవుతుందో అనే కదా నీ టెన్షన్. నా ప్రెజెంటేషన్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది పిన్ని. నీకంటే అదే బాగా ప్రెజెంటేషన్ ఇస్తే? అలా జరగకూడదు. జరగకుండా ఉండాలంటే దాన్ని ఆపాలి. అవును పిన్ని, ఎలాగైనా దాన్ని ఆపాలి. దాని సంగతి నేను చూసుకుంటాను. నువ్వు నీ ప్రెజెంటేషన్ మీద కాన్సంట్రేషన్ చేయి. అలాగే పిన్ని, ఎలాగైనా రేపు నా ప్రెజెంటేషన్ ఓకే అవ్వాలి. నేనే వి క్రాఫ్ట్కి ఎండీనవ్వాలి. ఇంకా లక్ష్మి ఆఫీస్లో అడుగు పెట్టకూడదు. ఏంటి సహస్ర, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? ఏం చేస్తుందక్క, ఇంకా విహారీ రాలేదని పాపం ఇందాకటి నుంచి ఎదురు చూస్తూ ఉంది. విహారీ ఆఫీస్ నుంచి ఇంకా రాలేదా? ఇంకా రాలేదమ్మా. నువ్వు ఆఫీస్ నుంచి ఎర్లీగానే వచ్చేసావు కదా సహస్ర? వచ్చేసాను. కొత్తగా పెళ్ళైన వాళ్ళు తొందరగా రావాలని అమ్మ చాలాసార్లు ఫోన్ చేస్తే పిన్ని నేను వచ్చేసాం. విహారీకి బాగా వర్క్ ఉండుంటుంది. ఎంత వర్కున్నా కొత్తగా పెళ్ళైందని గుర్తుండాలి కదా. 9 అవుతోంది, ఇంకా ఎప్పుడొస్తాడు? ఎంత వర్కున్నా ఈ టైం వరకు ఉండడం ఏంటి? ఆఫీస్ నుంచి లక్ష్మి వచ్చేసిందా? లక్ష్మి కూడా రాలేదనుకుంటా సహస్ర. సరే, విహారీ కంటే వర్క్ ఉంటుంది, ఇప్పటి వరకు ఉన్నాడు. ఈ లక్ష్మి ఎందుకుంది? ఇంకా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ కూడా అవ్వలేదు. అదే ప్రాజెక్టు మీద పనిచేసే సహస్ర కూడా వచ్చేసింది కదా. ఈమె గారికి మాత్రం ఇంత టైం పట్టిందేంటో. బావ ఉన్నాడని ఉందేమో, లేకపోతే బావ కోసమే ఉందేమో. విహారీ కోసం అదుండడం ఏంటి? దానికేం పని? పని మనిషిని ఎక్కడుంచాలో అక్కడుంచాలి. నెత్తిన పెట్టుకుని ఊరేగితే ఇలాంటి చేష్టలే చేస్తుంటారు. బయట కారు వచ్చిందంటే విహారీ వచ్చాడేమో. బాబాయ్, నువ్వు కూడా వచ్చేసావా? కొంచెం పనుండి లేట్ అయిందమ్మా. బావా? ఏంటి నన్నే? అవును, మిమ్మల్ని. మీరొచ్చేటప్పుడు విహారీ ఆఫీసులోనే ఉన్నాడా? అవును, ఆఫీస్లోనే ఉన్నాడు. మీకెందుకు లేట్ అయింది ఈరోజు? వర్క్ ఉండి లేట్ అయిందే. టైం ఎంతైందో చూసారా? అత్తయ్య, ఈరోజు కొంచెం లేట్ అయింది. నీకు కొత్తగా పెళ్ళయిందని మర్చిపోయావా? నువ్వు వచ్చేదాకా సహస్ర ఎదురు చూస్తుందని నీకు తెలీదా? బావా, రేపు క్లయింట్కి ప్రెజెంటేషన్ ఉంది కదా, నాకు కొంచెం వర్క్ ఉంది. ఈ ఒక్క రోజుకి డిస్టర్బెన్స్ అనుకోవద్దు. పర్లేదు, నువ్వు కష్టపడుతుంది మన కంపెనీ కోసమే కదా. కాదు బావా, నీకోసం. ఏంటి? అంటే బావా, ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయితే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు కదా. అందుకే నీకోసం, నీ హ్యాపీనెస్ చూడటానికి కష్టపడతాను అంటున్నాను.
ఓకే, క్యారీ ఆన్. నువ్వు పడుకో బావా. నా దగ్గర రేపు ప్రెజెంటేషన్ చేయటానికి మెటీరియల్ ఉంది. బట్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వీవర్స్ ని క్రాఫ్ట్ మెన్స్ అభిప్రాయం తీసుకుంటే ఇంకా స్ట్రాంగ్ నా ప్రెజెంటేషన్ ఇవ్వచ్చు. ఈ టైంలో ఫోన్ చేయటం బాగుంటుందా? ఏం కాదులే, వాళ్ళకి లాభం వచ్చే పనే కదా. ఎవరికి చేద్దాం? ఆయనకి ఫోన్ చేద్దాం. ఈయన నా పెళ్ళాపి నాకు నష్టం కలిగించిన ఇతని టాలెంట్ నాకు అవసరం కాబట్టి తప్పక మాట్లాడుతున్నాను. హలో హలో అండి, నేను సహస్రాని.